వింతైన మనుషులు పార్ట్ 3. ఈ ఫోటోలో కనిపిస్తున్న అతని పేరు ఫ్రాంక్ లెంటిని. ఇతను పుట్టడమే 3 కళ్ళతో పుట్టాడు. దీన్ని వైద్య భాషలో కంజాయింట్ ట్విన్ అంటారు, అంటే అవిభక్త కవలలు. ఇలా పుట్టడం వల్ల తన తల్లిదండ్రులు ఇతన్ని చిన్నప్పుడే తన మామయ్య దగ్గర వదిలిపెట్టేశారు. తర్వాత తన మామయ్య పర్యవేక్షణలో ఒక అమెరికాలోని ఒక సర్కస్ లో పనిచేస్తూ ఫేమస్ అయ్యాడు. ఇటాలియన్ అమెరికన్ అయిన ఇతను 1889లో పుట్టి ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతూ 1966లో చనిపోయాడు. నంబర్ 2. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆమె పేరు ఎల్లా హార్పర్. ఈమెని క్యామల్ గర్ల్ అని కూడా పిలుస్తారు. ఆమె నడిచే విధానం ఒంటెలాగా ఉండడం వల్ల ఈమెకి ఆ పేరు వచ్చింది. ఈమెకి పుట్టినప్పటి నుంచే కీళ్ళ సమస్య వల్ల కాళ్ళు ఇలా ముందుకు రాగలవు. ఈమెను చూస్తుంటే కొంచెం భయంగా ఉంది కదా. అమెరికాలో చాలా సర్కస్ కంపెనీలలో పర్ఫార్మెన్స్ చేసేది. ఆమె అప్పట్లోనే వారానికి $200 సంపాదించేది. ఈ రోజుల్లో దాదాపు $6,500, అంటే 5,41,000. 1870లో పుట్టిన ఈమె 1921లో చనిపోయింది. నంబర్ 3. ఆ మధ్యలో వచ్చిన ఐ మూవీలోని ఉన్న ఒక క్యారెక్టర్ లా కనిపిస్తున్న ఇతని పేరు స్టెఫాన్ బీబ్రోస్కి. ఇతని మొహం ఇలా ఉండడం వల్ల ఇతన్ని లయన్ ఫేస్డ్ మ్యాన్ అని పిలిచేవారు. హైపర్ట్రికోసిస్ అనే ఒక వ్యాధి ఉండడం వల్ల సాధారణం కంటే జుట్టు అధికంగా పెరుగుతుంది. ఇక్కడ ఒక విచిత్రం కూడా ఉంది. తన తల్లి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, స్టెఫాన్ తండ్రిని ఒక సింహం కరవడం వల్ల తన కొడుకు ఇలా పుట్టాడని ఆమె చెప్పేది. ఒంటిపైన 20 సెంటీమీటర్ల వరకు, ఫేస్ పైన 10 సెంటీమీటర్ల వరకు జుట్టు పెరిగేది. కాళ్ళు, అరచేతులు తప్ప మిగతా అన్ని శరీర భాగాలపైన వెంట్రుకలు పెరిగేవి. 1890లో పోలాండ్ లో పుట్టిన ఇతడు 41 ఏళ్ల వయసులోనే బెర్లిన్ లో హార్ట్ అటాక్ తో చనిపోయాడు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.